బాధపడి వారి బాధ యుగములు పొగ లభిస్తూ ఉంటుందట. ఆ క్రూరమృగం దాని సంఖ్య జయించుకున్న వాళ్ళ బాధ. అదేవిధంగా నాన్న 20 అధ్యాయం 10 ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 10 ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 10 వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడెను. అచ్చట ఆ క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. నిజమైన బాధ యుగయుగాలు కావడం, రాత్రి పగలు నెమ్మది లేకుండా అగ్ని ఆరదు పొడిగించాలి. ఆ నరకానికి పోవద్దనేది నిజమైన బాధ. లోపల మనపడే బాధ కాదు, మనకు అందరికీ బాధలు అవుతాయి. దేవుడు ఎవరు హృదయపూర్వకంగా బాధ పెట్టే దేవుడు కాదు. మరి ఏంటంటే 3 విషయాలు. ఒకటి, క్రీస్తులకు జరుగుతూ బాధలు. రెండోది, దేవుడు మయంపరచండి ఏ విధమైన బాధలు మనల్ని పెడతాడు. మూడోది ఏంటిది? అన్ని విషయాల్లో కూడా మనము దేవుడి చిత్తానుసారంగా నడము. ఎటువంటి బాధలు మన నిజమైన బాధ అంటే ఏంటి చెప్పిన? అగ్ని ఆరదు రక్తదమ్ములు చేసి పాపాన్ని చేసి ఇంకా దేవుడికి దూరం వ్యసనాలకి పాపంలో ఇంకా దేవుడిని బాధపరుస్తుంది. నీ క్రియలతో, నీ మాటలతో, నీ యొక్క జీవితంతో, నీ ప్రవర్తనతో దేవుడిని బాధపడుతున్నారు, దేవుడిని ఇంకా దుఃఖపరుస్తున్నారు. అయితే దేవుడు అంటాడు అగ్ని ఆరదు పొడుగుచావు. ఆ చోట మనం బాధపడాల్సి వస్తుంది. మనం దేవుడిని బాధ పెట్టేవాడిగా ఉండదు, దేవుడిని దుఃఖ పెట్టేవాడిగా ఉండదు, పరిశుద్ధాత్మను దూషించేవాడిగా, పరిశుద్ధాత్మను దూషించే దేహమందులు మనమందులు క్షమాపణ. కాబట్టి నేను దూషిస్తాను. మనందరం కూడా ప్రతి నరకానికి పోకుండా ఈ లోక సంబంధంలో క్రీస్తు అడుగుజాడల్లోనూ, దేవుడి చిత్తములోను, క్రీస్తు యొక్క మార్గములో అడుగుజాడల్లో మనందరము నడుచుటము కాక.